హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా లైనప్ చూస్తే ఒక రకంగా చెప్పాలంటే సగటు ప్రేక్షకుడికే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన అంగీకరిస్తున్నటువంటి మూవీస్ కానీ, మరోవైపు పొలిటికల్ సర్కిల్స్లో బిజీగా ఉండడం కానీ, అన్నింటా తానున్నానని నిరూపించుకుంటూ కూడా పవన్ ఇటు మూవీ ఇండస్ట్రీలో కూడా చాలా వేగంగా దూసుకుపోతున్నారు కదా. మరి ఇటువంటి సందర్భంలో పవన్ ఇటీవల పవన్ లేకుండా అండ్ హీరోయిన్స్ ఎవరు కూడా లేకుండానే ఒక మూవీ పూజా కార్యక్రమం చేసుకుంది. అదే డిఫరెంట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వస్తున్నటువంటి ఒక మూవీ. మరి ఏజెంట్ మూవీతో కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నాడు సురేందర్ రెడ్డి. మరి నెక్స్ట్ మూవీ కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో మూవీ చేస్తున్నారు. ఇది చాలా విశేషంగా చెప్పుకుంటున్నారు. రామ్ తాళూరి నిర్మాణంలో పాన్ ఇండియా రేంజ్లోనే ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే మొత్తం అంతా కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశారు. ఇక ఈ సినిమా ఓ హిట్ మూవీకి రీమేక్ అనే ప్రచారం కొద్ది రోజులుగా నడిచింది. అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తెరపైకి వచ్చింది. పైగా పవన్ కళ్యాణ్ మూవీకి సంబంధించి అంటే ఎంత వైరల్ అవుతుందో చెప్పక్కర్లేదు. హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో నడిచేటువంటి ఒక మాఫియా లీడర్ కథగా దీన్ని సిద్ధం చేస్తున్నారట. ఏమిటి, ఆల్రెడీ మాఫియా లీడర్గా ఓజీలో చేస్తున్నాడు కదా, ట్రైలర్ కూడా దుమ్ము రేపుతోంది కదా అనుకోవచ్చు. కానీ ఇది హైదరాబాద్ బేస్డ్ మీద ఉన్నటువంటి ఒక గ్యాంగ్స్టర్ కథ అంటున్నారు. అండ్ వక్కంతం వంశీ మూవీకి స్టోరీ లైన్ ఇస్తున్నారు, టోటల్ స్టోరీ అందిస్తున్నారు. మరి పవర్ఫుల్ స్టోరీ లైన్తోనే ఈ మూవీని ఫుల్ యాక్షన్ మూవీగా తీర్చిదిద్దుతున్నట్టుగా టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఏజెంట్ సినిమాలో చేసిన తప్పులు పవన్ కళ్యాణ్ మూవీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని పక్కా బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకునే పనిలో సురేందర్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ కాల్ షీట్లు ఇవ్వడం, ఆయన డైరెక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కథ మీద ఇటు సురేందర్ రెడ్డి కానీ అలాగే వక్కంతం వంశీ కానీ చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి డైరెక్షన్ ఇచ్చి ఫైనల్ చేసుకుని తర్వాత ఫుల్ యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. మరి చూద్దాం. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కూడా ఈ మూవీపై దృష్టి పెట్టారట. అత్యంత సన్నిహితుల్లో కూడా రామ్ తాళ్ళూరు ఒకరు. అందుకే సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ వర్క్ మీద ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. వచ్చేడాది ఏపీ ఎలక్షన్స్ తర్వాత ఈ చిత్రాన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. మరి ఈ చిత్రానికి సంబంధించి ఇక మరో ప్రత్యేకత కూడా ఉంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇప్పటివరకు నెగిటివ్ షేడ్స్లో కనిపించనే లేదు కదా. మరి ఇందులో మాత్రం ఆయన పాత్ర ఫుల్ నెగిటివ్ షేడ్స్తో కూడా ఉండబోతోందట. ఇది కూడా సెన్సేషనల్ న్యూస్గా ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. అలాగే హీరో తరహాలో కనిపించే ఒక మాఫియా డాన్ కథగా దీన్ని డెవలప్ చేస్తున్నారట. కేజీఎఫ్ తర్వాత నెగిటివ్ హీరోయిజం బాగా ట్రెండింగ్లో ఉందని చెప్పచ్చు. అఫ్కోర్స్ బాహుబలిలో రానా కూడా నెగిటివ్ క్యారెక్టర్లోనే ఒకంత బాగా తన యొక్క ఆహార్యంతో కానీ అలాగే రాజమౌళి దర్శకత్వ ప్రతిభతో కానీ జనాలకి బాగా దగ్గరయ్యారు. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సురేందర్ రెడ్డి ఇలాంటి కథను పవన్ కళ్యాణ్కి సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోస్తోంది. ఏది ఏమైనా గ్యాంగ్స్టర్ స్టోరీ అంటే కనుక ఓజీ తర్వాత రాబోయే సినిమా, అందున పవన్ కళ్యాణ్ హీరోగా ఎలా ఉందో మొత్తం ఇటు సగటు ప్రేక్షకుడే కాకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.